అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఇంటి వంట. ఈరోజు వీడియోలో గులివిందుల పులుసు చూద్దామండి. ఈ చేపలు చాలా ఇష్టం నాకు, ఎందుకంటే ఇది గ్రేవీలా కానీ పులుసులా కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా గులివిందుల్ని కడిగి పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా రెడీ చేసుకోవాలి. అలాగే మరి నేను ఏ చేపల పులుసు చేసినా ఈ పేస్ట్ కంపల్సరీ వేస్తాను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మరి వెల్లుల్లిపాయలు, జీలకర్ర కొంచెం ఇలాగా కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్ హీట్ చేసుకొని వెంటనే పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్లో ఆనియన్స్ని ఫ్రై చేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని, అలాగే మరి కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకోవాలి. టమాటోస్ వేసిన తర్వాత మంచిగా మూడు కలిపి మగ్గించుకొని బాగా అయిపోయిన తర్వాత మరి కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఈ పేస్ట్ ఎప్పుడైతే మంచిగా ఆయిల్లో బాగా ఉడికి ఫ్రై అవుతుందో మనకి కర్రీ టేస్ట్గా ఉంటుంది. తర్వాత మరి కొంచెం చింతపండు నీళ్ళు తీసుకొని మన పులుసుకు తగ్గట్టుగా పోసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కొంచెం మరిగిన తర్వాత చేప ముక్కల్ని అందులో దించేసుకోవాలి. ఇది ముందుగా మగ్గించుకోలేదంటే ఇలా పులుసు చేసిన తర్వాత చేపలు వేస్తే అవి విరిగిపోకుండా చక్కగా ఉడికిపోతాయి. అంతేనండి. ఇది కొంచెం సేపు ఉడికించుకొని మనం ముందుగా పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. థ్యాంక్ యూ.